ఒక చిన్న పల్లెలో చిట్టి అనే చిన్న పచ్చ పక్షి ఉండేది. ఆమెకి గాలిలో ఎగరడం చాలా ఇష్టం, కాని ఎత్తైన చెట్ల మీద నిలబడి చూడడానికి మాత్రం భయపడేది. ఒకరోజు పల్లెకి దగ్గర్లో ఉన్న పెద్ద వృక్షంపై అందమైన ఎర్రపూలు పూసాయి. చిట్టి వాటిని చూసి, ఆ పూల మీద కూర్చుని గానం చేయాలనుంది అని ఆనందపోయింది. కాని చెట్టు చాలా ఎత్తుగా ఉండటంతో నేను పైకి ఎగరలేను అని స్థిమితం కోల్పోయింది. అప్పుడే ఆపదలోని చిట్టిని చూసి మెల్లగా నడిచే తేనెటీగ వచ్చింది. నీకు భయం ఉండడం సరికాదు. తొలుత ఒక డాలి, తరువాత మరొకటి. ఒక్కొక్క దశలో ఎగరచ్చు అని చెప్పింది. చిట్టి తేనెటీగ మాట విని చిన్న దశలుగా పైకి ఎగరడం మొదలుపెట్టింది. మొక్క చివరి గాలి దగ్గరకు వచ్చేసరికి భయం సగం మాయం అయింది. చివరగా మహాధైర్యంగా ఒక్క ఫిష్తో ఎగిరి ఎర్రపూలపైన కూర్చుంది. అక్కడి నుండి చీరుగా గానాలు ఆలపించడంతో అడవంతా మధురంగా మారింది. అక్కడికి వచ్చిన గాలి సైతం చెట్టును జజ్జగా ఊపింది. పూల వాసన వెదజల్లింది. చిట్టి కూడా తేనెటీగకు కృతజ్ఞతగా ఒక మధుర గీతాన్ని పాడింది.